గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తల్లి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు సమస్యగా అనుకున్నాడు. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నా, మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్కు చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం, మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. కన్యలను కూడా వాళ్ళు వదిలిపెట్టేటట్టు లేరు. వాటి ద్వారా కూడా మళ్ళీ అధికారం పొంది ఈ రాష్ట్రాన్ని గతంలో దోచుకున్నటువంటి తీరుగానే మళ్ళీ దోచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆశయాలను నెరవేరుస్తుందని చెప్పి ఒక బిడ్డ తిరుగుతుంది. కుడి పక్క కొడుకు, ఒక పక్క బిడ్డ తల్లిని ఓదారుస్తుంటే ఆ ఓదార్చే ఏడుపుని నువ్వు యాక్షన్ అంటే ఆమె చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డదో ఇవాళ నువ్వు అంటే ఆమెకు అంతకన్నా బాధతో కుమిలిపోతా ఉంది. టైంలో వచ్చినప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించా? ఆడవాళ్ళందరూ గమనించాల. పక్కన మేయర్ గారు ఉన్నారు, వారు మాట్లాడేటప్పుడు మరి మేయర్ గారు కూడా ఆమె మా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచింది, మా నాయకుడే మేయర్ చేశారు. మరి దయచేసి ఆమె ఒక ఆడబిడ్డగా స్పందించాలి. ఈ యువకుడిని కోల్పోయింది ఈ దేశం అని చెప్పి పార్టీలకు అతీతంగా బాధపడ్డారు. ఇట్లా మీలా కల్లే కనీసం ఆడపిల్లని చూసి కూడా మీకు కనికరం రాలేదంటే, తుమ్మల గారు ఒక ఆడపిల్లని కూడా నేను వదిలిపెట్టలేదంటే, అవమానపరిచిందంటే చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇది వెంటనే క్షమాపణలు చెప్పారు.